అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీ నరసింహారావు. ఎన్నికల దగ్గరవుతున్న వేళ ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అని ఆలోచించే తరుణంలో ఇరు పార్టీల వైపు కూడా నేను వీళ్ళకి వేయాలి, వీళ్ళకి వ్యతిరేకంగా వేయాలి, వీళ్ళకి నేను అనుకూలంగా ఉండాలి అని చెప్పి మనం చాలా వరకు ఓట్లేస్తుంటాం. ఇందులో చాలా దిక్కుల మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. అంటే అడిగేటప్పుడేమో మనం అందరం కూడా అభివృద్ధి గురించి అడుగుతాము. కానీ ఓటేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరం కూడా సంక్షేమం గురించి ఆలోచిస్తుంటాము. అసలు ఈ సంక్షేమానికి, అభివృద్ధికి మధ్యనున్న లింక్ ఏంటి? అసలు సంక్షేమం ద్వారా అసలు అభివృద్ధి అనేది తీసుకురాగలమా? అసలు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా నిజంగా అభివృద్ధి చేయాలని మొదలుపెడితే, రేపు పొద్దున ఆ అభివృద్ధిని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయగలరా? అసలు అభివృద్ధి అంటే, సంక్షేమం అంటే ఇంగ్లీష్‌లో ఏమంటాం? డెవలప్‌మెంట్ అండ్ వెల్‌ఫేర్. నిజంగా డెవలప్‌మెంట్ దిశగా ప్రతీదీ కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళి, అసలు ఎక్కడా కూడా ఆహ్, ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రతీదీ కూడా రూల్స్‌కి అనుగుణంగా మనం చేసినట్టు గనకైతే, రేపు పొద్దున ప్రజలే చాలా ఇబ్బంది పడాల్సొస్తది. అందుకని ఎప్పుడూ కూడా ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకు అనుగుణంగా వాటిని కొన్ని కొన్ని మలుస్తూ, కొన్ని కొన్ని సవరణలు చేసుకుంటూ, డెవలప్‌మెంట్‌ని తీసుకువెళ్తూ, ఇంకో పక్కన సంక్షేమం అంటే వెల్‌ఫేర్ అంటే ఏంటి? మనకు ఉండే లోటుపాట్లు గాని, మనకుండే అవసరాలు గాని, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళడం. అయితే ఎప్పుడైతే మన లోటుపాట్లు గాని, మనకుండే అవసరాలు గాని, ఎప్పుడైతే నెరవేరుతూ ఉంటాయో ఆటోమేటిక్‌గా మన లైఫ్ ఏదైతే ఉంటదో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ గాని, ఆహ్, లి ఆహ్, కొ లివింగ్ గాని, మనం స్టెప్ బై స్టెప్ అది మారుతూ మనం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుండొచ్చు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ మన ఎవరి దగ్గర కూడా ఒక ఫోన్ ఉండడమే గగనం. ఒక ఫోన్ ఎవరి దగ్గరైనా ఒక చిన్న ఫోన్ ఉంటే గనక మనం వెంటనే ఏమనుకుంటాం? అబ్బా! వీళ్ళు చాలా డబ్బున్నవోళ్ళు అనే ఒక ఫీలింగ్‌లో ఉంటాం. కానీ మాక్సిమం టైమ్స్‌లో ఈ రోజొచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఈవెన్ రిక్షా వ్యక్తి సైతం కూడా ఈరోజు ఫోన్‌లు మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్ల దగ్గర ఫోన్‌లుంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్‌లుంటున్నాయి. రోజు కూలీ చేసుకునే వ్యక్తి దగ్గర కూడా ఫోనుంటుంది. మరి ఈ ఫోన్‌లు ఏవైతే ఇలా వస్తున్నాయో దీన్ని అంటే మన ఆటో అప్‌గ్రేడేషన్ అంటాం. అంటే మారుతున్న కాలంతో పాటు మనం కూడా అప్‌గ్రేడ్ అవుతూ ముందుకెళ్ళడం. అయితే మరి ఈ డెవలప్‌మెంట్ అయితే ఏదైతే ఉందో మనం డెవలప్‌మెంట్‌ని, సంక్షేమాన్ని ఎందుకు కలుపుతున్నాం? ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పోవర్టీ లైన్‌ని కాలిక్యులేట్ చేస్తే అంటే బిలో పోవర్టీ లైన్ ఇండెక్సెస్‌ని కాలిక్యులేట్ చేస్తే మనం అత్యంత దిగువ స్థాయిలో ఉన్నాం ఆ రోజు. కానీ ఎప్పుడైతే ఆ రోజు 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ గాని, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ గాని మన రాష్ట్రానికి ఉంటే బాగుంటది అని చెప్పి అప్పుడు 3 పార్టీలు కూడా కూటమయ్యి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పలికి ఆ రోజు ప్రభుత్వాన్ని స్థాపించారు. ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల ప్రకారం మొత్తం అన్నీ మాటకు మాట నిలబెట్టుకొని హామీలు నెరవేర్చుంటే ఖచ్చితంగా డెఫినెట్‌లీ ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించి 2019లో టీడీపీ ప్రభుత్వానికే ఓటేసేవారు. కానీ ఆ మేనిఫెస్టోని నెరవేర్చడంలో ఖచ్చితంగా కూటమి విఫలమైంది. కూటమిలోనే ముందు సఖ్యత లేక 3 పార్టీలు విడిపోయినాయి. అప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీని దుమ్మెత్తి పోశారు. ఓ పక్కన నరేంద్ర మోడీ గారు టీడీపీకి వ్యతిరేకంగా రావాల్సిన నిధులు రానివ్వలేదు. మరి ఈరోజు మళ్ళీ 2024లో వీళ్ళు ముగ్గురు కలిసొస్తున్నారు. 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్ మీదకి 3 విషయాల్ని మెయిన్‌గా విద్య, వైద్యం, వ్యవసాయం. దీని తర్వాత మిగతా అన్ని వాటిల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సామాన్యుడికి ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో తయారు చేసుకొని ముందు ఈ మేనిఫెస్టోని మనం ఎలాగన్నా ప్రజలకు అందించగలిగితే గనక 5 ఏళ్లలో మనం డెఫినిట్‌గా పోవర్టీ అనే లైన్ నుంచి ముందు కొంచెం పైకెళ్తాము అనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేయడం జరిగింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఆయన డే 1 నుంచే ప్రతి పథకం ఇంప్లిమెంట్ చేస్తూ సంవత్సరం లోపు నవరత్నాలు లాంచ్ చేసి దాన్ని 5 ఏళ్ళు కూడా నడిపించడం జరిగింది. అయితే ఈరోజు ఇది నమ్మకాలతో వస్తున్న ప్రశ్న. ఎందుకంటే 2014లో మాటిచ్చిన ఒక ముఖ్యమంత్రికి మనం ఆమోదం తెలపాలా? 2019లో మాటిచ్చిన ఒక ముఖ్యమంత్రి నెరవేర్చిన పథకాలను చూసి మనం ఆమోదం తెలపాలా అన్నది ఈరోజు ప్రజలు నిర్ణయించాల్సిన టైం ఇది. ఈరోజు ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌ని దృష్టిలో పెట్టుకొని, అసల ఒక కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో కావాల్సిన డెవలప్‌మెంట్ ఎందుకంటే మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో క్లైమేట్ విషయంలో చాలా అన్‌సర్టెనిటీస్ ఉంటాయి. ఈరోజు సాఫ్ట్‌వేర్ సెక్టర్‌గే ఒకటే లేదంటే ఫారిన్ కంపెనీస్‌ని తీసుకొచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేపిచ్చడం కరెక్టా? లేదంటే మనకుండే వనరుల నుంచి మనకు సహజ సిద్ధ వనరులుగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పోర్ట్‌ని డెవలప్‌మెంట్ చేస్తే బావుంటుందా? లేదంటే ప్రతి జిల్లాకి కూడా మెడికల్ హబ్స్‌ని క్రియేట్ చేసి, అందులో ఉద్యోగాలు క్రియేట్ చేసి, అందులోకి గవర్నమెంట్ ఫండ్స్‌ని డైవర్ట్ చేసి ప్రజలకి మేలు జరిగే విధంగా చూసుకోవడం మంచిదా? ఇలాగ రకరకాలుగా మనకుండే వాటిల నుంచి కూడా ఆయన ఆలోచించడం జరుగుతుంది. ఇంకొకటి ప్రతి విద్యావేత్త ఈరోజు ఆల్రెడీ ఒక మిడిల్ క్లాస్ కన్నా అబోవ్ ఉన్నవాళ్ళు గానీ ఎవరైనా ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు అంటే ఇప్పుడు మనం ఒక ఉద్యోగస్తుడు ఖచ్చితంగా ఆళ్ళ పిల్లల్ని మళ్ళీ సెక్యూర్డ్‌గా మళ్ళీ ఉద్యోగం చేసుకునే దిశగానే పంపిస్తాడు ముందుకి. మరి అందులో భాగంగా వాళ్ళు ఎంతసేపు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఏమైపోయిందంటే డాక్టర్‌కి, ఇంజినీర్‌కి తప్ప మీరు వేరే దానికి దేనికి వాల్యూ ఉండదు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌ని కూడా ఒక ఇండస్ట్రియల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టారో, అందులో ఒక పక్కన లార్జ్ స్కేల్ సెక్టర్స్ దగ్గర నుంచి స్మాల్ స్కేల్ సెక్టర్స్ ఎంఎస్ఎంఈస్ దాకా తీసుకొనొచ్చారు. అందులో ఆల్మోస్ట్ 13,00,000 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఈరోజు ఊరికే ఆన్‌లైన్‌లో కబుర్లు చెప్పడం మానేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కొడితే మనకు అందులో ఎన్ని కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి, వాటికి లైసెన్సింగ్ ఏ రకంగా జరుగుతుంది, అప్రూవ్ అయినవెన్ని, రిజెక్ట్ అయినవెన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తాయి. ఈరోజు గత 5 నెలల్లో కూడా ఆల్మోస్ట్ 50 కంపెనీలకు పైగా మనం ఎంఓయూలు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకేమో మనం కావాల్సిన సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. లైసెన్సింగ్‌లు అవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఈరోజు ఎక్కడా కూడా డాక్యుమెంట్స్‌లో లూప్ హోల్ లేకుండా సిస్టమ్‌ని మొత్తం ఆన్‌లైన్ చేసి ఈరోజు ప్రతీదీ కూడా మీరు కావాలంటే గమనించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని హాస్పిటల్స్‌కి ఆరోగ్యశ్రీ వచ్చింది, ఎంత ఫండ్స్ ఆరోగ్యశ్రీలో రిలీజ్ అయినాయి. స్వయానా బాలకృష్ణ గారే చెప్పారు. బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కి 2019 తర్వాత ఎంత ఆరోగ్యశ్రీ ఫండ్స్ రిలీజ్ అయ్యాయి అన్నది. ఈరోజు ప్రజలు మర్చిపోతున్నది ఏంటంటే, ఈరోజు జరుగుతున్న మేలును కూడా వక్రీకరించి, మనం తీసుకున్న లబ్ధిని కూడా అంటే లబ్ధి కూడా ఏదో ఇది మన సొమ్మే మనకే ఇచ్చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్పడం కాకపోతే, మరి అదే మన సొమ్ముని మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారో తెలీదు. అట్ ద సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు గారు ఏనాడన్నా స్వయాన ఆయనంతటా ఆయన ఒక పాలసీ చేయడం గానీ, ఆ పాలసీ దిశగా అడుగులు వేయడం గానీ జరిగిందా అండి? మరి ఈరోజు 2019 తర్వాత వచ్చిన ప్రతి పథకంలో కూడా ఈరోజు 2024 మేనిఫెస్టోలో పెట్టిన పథకాల్లో ఇంకా ఏదన్నా అప్‌గ్రేడ్ చేస్తే బావుంటుంది. ఇంకా బెటర్‌గా ఇస్తే బావుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 4 ఆలోచనలు చేసి, అరే! ఇందులో ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఒక ఆరోగ్యశ్రీనే తీసుకోండి. 5,00,000 వరకు మనం ఇవ్వగలుగుతున్నాం ఈ రోజు దాకా. కానీ కొన్ని సమస్యలకు 5,00,000 సరిపోవట్లేదు. ఇంకా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు కూడా ఎళ్లి కొన్ని ప్రమాదకరమైన జబ్బులకి మనం ట్రీట్మెంట్లు అందించుకోవాలంటే జనాలకు మనం సహాయంగా ఉండాలని చెప్పి పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలన్నిటికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి ఈరోజు 25,00,000 పైన పరిమితిని దాన్ని పెంచి ప్రజలకు అందిస్తూ ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన అసలు ఈ కూటమి ప్రభుత్వాలు ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నాయి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని చూపెడతాను. ఈ పేపర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గారి గ్యారంటీ అంటున్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి. ఎన్‌డీఏతోనే ఆంధ్రప్రదేశ్ అని మోదీకి చెప్పండి. మరి ఇదే ఎన్‌డీఏతో ఆంధ్రప్రదేశ్ అని మోదీ గారికి చెప్పేటప్పుడు అందరూ కూడా ఒక ప్రశ్న అడగండి. అయ్యా మరి 10 ఏళ్ళు మీరు పరిపాలించారు కదా! 2014లో మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది కదా! 12 బైఫర్కేషన్‌లో 14లో మా రాష్ట్రం ఏర్పడింది కదా! మరి ఏర్పడిన తర్వాత మీ చేతిలో ఉన్నప్పుడు మరి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకండి మాకు ఫండ్స్ రానీయకుండా చేశారు? చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్న మధ్యన పర్సనల్ విభేదాలు ఏంటండి? మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు అంత ఇది చేశారు?
పవన్ కళ్యాణ్ గారు మీ కూటమిలో ఆ రోజు ఎందుకు ఉండలేకపోయారండి? కూటమిలోంచి బయటకొచ్చి ఎందుకండి మీ మీద అన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ముందు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనండి. ఈరోజు ఒంటరిగా బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం సైన్యం చేసుకొని ముందుకు వెళ్తూ ఒక్క మాట మీద ఉండండి, ఒక్కడికే ఓటెయ్యండి, మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, ఈరోజు బీజేపీ ఎలాగన్నా వీళ్ళని విభజించి పరిపాలించాలి, రేపు పొద్దున వీళ్ళకి బలం ఉండకూడదు అని బలంగా వీళ్ళు ఒక కంకణం కట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వీళ్ళు బయలుదేరారు. ఈరోజు వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ పార్టీ బతికుండాలనే దానికోసం ఈరోజు వ్యతిరేక ఓటు చేల్చడానికి కాదు కూటమి బయలుదేరింది. వీళ్ళ పార్టీల మనుగడ కోసం ఎలాగన్నా కూడా రాష్ట్ర బలాన్ని విడదీయాలి, మనలో మనకి చిచ్చులు పెట్టాలి, కులాల్లో చిచ్చులు పెట్టాలి, క్లాసుల్లో చిచ్చులు పెట్టాలి, ప్రతి ఒక్కరిలో. ఈరోజు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు నేను ఈ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతంలో ఇది తీసుకొస్తాను, ఈ ఇండస్ట్రీని మనం ఇలా చేయొచ్చు అని చెబుతున్నాడా, లేదంటే మన సెంటిమెంట్స్తో గేమ్లు ఆడుతున్నాడా? ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చెప్తున్నాను, ఈరోజు మనం ఓటు వేసే ముందు ఎక్కడైనా కొంచెమన్నా లేదు లేదు ఒక్క ఛాన్స్ ఇద్దాం, ఇంకో ఛాన్స్ ఇద్దామని కాదు. ఈరోజు ఛాన్సులు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించింది ఏదైతే ఉందో ఖచ్చితంగా మన దగ్గర విద్యలో రిఫార్మ్స్ జరిగినాయి, వైద్యంలో రిఫార్మ్స్ జరిగినాయి, వ్యవసాయంలో రిఫార్మ్స్ జరిగినాయి, ఇండస్ట్రియల్స్లో రిఫార్మ్ జరుగుతుంది, కోస్టల్ కారిడార్స్లో రిఫార్మ్స్ జరుగుతున్నాయి. ఈరోజు మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని పెంచే దిశగా రాష్ట్రం బయలుదేరుతుంది. ఒక నవ్యాంధ్రప్రదేశ్ శకం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు ఈ కూటమి చేసే దాష్టిక రాజకీయాల్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి. అంతే తప్ప మన అభిమాన నాయకులు అందులో ఉన్నారు, లేదంటే మన వాళ్ళని కూడా ఓ ఛాన్స్ ఇద్దామని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న యుద్ధం కేవలం ఈ ముగ్గురికి ప్లస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరిని ఇందులో పప్పెట్స్లా వాడుకుంటూ మనలో మనకే చిచ్చులు పెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు రాజకీయాన్ని. సో అందుకని దయించి గమనించండి ప్రజలారా, ఇది మీకు మేలు చేసిన ప్రభుత్వం. మీకు మేలు చేసిన ప్రభుత్వాన్ని మీ చేతులతో మీ కన్నులు మీరే పొడుచుకుంటారా, లేదంటే రాష్ట్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు పేదవాడు మన వల్ల ఒక ముద్ద తినగలుగుతున్నాడు అని అనుకొని మీరు వాళ్ళకు ఓటేస్తారా? నేనైతే డిసైడ్ అయ్యాను, నా ఓటు అణగారిన వర్గాల కోసం, నా ఓటు బడుగు బలహీన వర్గాల కోసం, నా ఓటు అవ్వాతాతల పెన్షన్ల కోసం, నా ఓటు రేపటి భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల కోసం, నా ఓటు రేపొద్దున్న ప్రతి నిరుద్యోగులకి కూడా ఏదో ఒక ఉద్యోగం కల్పించి వాళ్ళ భవిష్యత్తు అందంగా ఒకరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేకుండా ఉండటం కోసం, నా ఓటు జగనన్న కోసం.